మేల్స్ వారి ఫర్టిలిటీ మెయింటైన్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒబెసిటీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ స్క్రోటల్ ఏరియాలో ఫ్యాట్ అనేది కూడా డిపాజిట్ అయ్యి దానివల్ల స్క్రోటమ్ టెంపరేచర్ పెరగటం వల్ల స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ ఆల్సో స్పర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. ఒబెసిటీ ఉన్నవారు వెయిట్ లాస్ కోసం ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మజిల్ మాస్ అనేది ఇంక్రీజ్ అయ్యి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల స్పర్మ్ హెల్త్ అండ్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువసేపు ఆ వేడికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వాళ్ళలో కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ ల్యాప్టాప్స్ని ల్యాప్ మీద పెట్టుకొని యూస్ చేయటం వల్ల ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వల్ల కూడా ఈ స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి వారు చిన్న జాగ్రత్తలు అంటే వారు ఎదర్ బ్రీఫ్స్ బదులు బాక్సెస్ యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ నైలాన్ కాటన్ బాక్సెస్ యూస్ చేయటం వల్ల టెంపరేచర్ని కొంచెం మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ల్యాప్టాప్స్ని ల్యాప్ మీద పెట్టుకోకుండా డెస్క్ మీద పెట్టి అండ్ ఆల్సో వాళ్ళ స్క్రీన్ టైంని తగ్గించుకోవటం వల్ల ఎక్స్పోజర్ తగ్గి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.